మున్సిపల్ ఎన్నికలకు ముందు అభ్యర్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ చైర్మన్స్ ను ప్రకటించారు. ఆయన సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా కూనా వనిత సంతోష్, వైస్ చైర్మన్ గా షేక్ షఫీని ఎంపిక చేశారు. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ గా మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ గా రేణుకా చిరులను ఫైనల్ చేశారు. ఈ నెల 16న వీళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు అభ్యర్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండొచ్చు? దేవి, ఎల్లుండి తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ఎల్లుండి అయితే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఎల్లుండే సంగారెడ్డికి సంబంధించినటువంటి సంగారెడ్డి, సదాశివపేట ఈ రెండు మున్సిపాలిటీలో మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉంటే అందులో 22 వార్డులకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత సదాశివపేటలో మొత్తం 26 వార్డులు ఉంటే అక్కడ 16 స్థానాలను గెలుచుకుని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో అందరికంటే ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జగ్గారెడ్డి ఇటు అభ్యర్థులనైతే ప్రకటించారు, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్లను ప్రకటించారు. తాను ఎక్కడ కూడా ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులనైతే ఎక్కడ జగ్గారెడ్డి ప్రకటించకుండా కూడా సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ క్యాండిడేట్ల పేర్లనైతే అతను ప్రకటించారు. అయితే సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా కూనా వనిత సంతోష్, అలాగే వైస్ చైర్మన్ గా షేక్ షఫీలను ప్రకటించారు ఎన్నికలకు ముందు. ఆ తర్వాత సదాశివపేట మున్సిపాలిటీలోనూ మునిపల్లి అంజమ్మ, అలాగే రేణుకా చిరు ఇద్దరు పేర్లను ప్రకటించారు. వారు కూడా ఈ ఎన్నికల్లో గెలవడంతో మాత్రం రేపు ఎల్లుండి జరగబోయేటువంటి మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఏదైతుందో ఆ ఎన్నికలో మాత్రం వారిద్దరే ప్రమాణ స్వీకారం చేస్తారని జగ్గారెడ్డి కాసేపటి క్రితమే ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటను మాత్రం జగ్గారెడ్డి నిలబెట్టుకున్నారు. అయితే ఆ సంగారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లోనూ మాత్రం భారీ మెజారిటీతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మాత్రం ఇటు జగ్గారెడ్డి అయితే రాజకీయాల్లో తన మార్కునైతే చూపించారు. మొదటి నుంచి కూడా జగ్గారెడ్డి ప్రచారం చేయకుండా చివరి దశలో ఇంకో 2 రోజుల్లో ప్రచారం గడువు ముగిస్తుందనుకున్నటువంటి సమయంలో సంగారెడ్డి పట్టణ ప్రజలతో అలాగే వార్డు అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకర్షించేందుకు జగ్గారెడ్డి అయితే యత్నించారు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత సదాశివపేటలోనూ జగ్గారెడ్డి ఎక్కడే సంగారెడ్డిలో ఎలాంటి సమావేశం పెట్టారో అలాంటి సమావేశమే సదాశివపేటలోనూ పెట్టారు. అక్కడ కూడా మీటింగ్ సక్సెస్ కావడంతో మాత్రం అక్కడ కూడా 2 మున్సిపాలిటీలను మాత్రం కాంగ్రెస్ పార్టీని అయితే జనాలు ఆదరించారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ప్రతి వార్డుకు మాత్రం 8 కోట్ల రూపాయల నిధులు తెస్తాను, ఖచ్చితంగా సీఎం రేవంత్ తో మాట్లాడని చెప్పి జగ్గారెడ్డి హామీ ఇవ్వడంతో మాత్రం ఆ అభివృద్ధి చేయాలన్న నిశ్చయంతోనే ఇటు ఓటర్లు కూడా అతనికి కాంగ్రెస్ పార్టీకి ఆదరించారనేది మాత్రం తెలుస్తుంది. అలాగే గతంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ సిద్ధాపురం, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిద్ధాపూర్ అనే ఊర్లో అక్కడ ఇల్లు లేనటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు కూడా ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీలో గెలిస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి 5,500 మంది ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇల్లు లేనటువంటి వారికి కూడా తిరిగి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పడంతో మాత్రం ఇటు ఇల్లు లేనటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ స్థాయి ఫలితాలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉంటే అందులో సంగారెడ్డి, సదాశివపేట